మరో బ్రేకింగ్ న్యూస్. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. ఈ మీటింగ్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. ఈ మీటింగ్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈవేళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీల సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ఇష్యూస్ తో పాటు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి సమావేశంలో మాత్రం కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ఇటు హైదరాబాద్ ఉన్నటువంటి కమిషనర్లు కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో ఏదైతే ఇందాక చెప్పారు అంటే ఖరీఫ్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వర్షాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి అంశము దాన్ని ఏ విధంగా కట్టివేయాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది జ్వరంతో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్కూల్స్ లో ఉన్నటువంటి వైద్య సేవలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు కీలకంగా చర్చించడం జరుగుతుంది. అయితే దీంతో పాటు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి తగినటువంటి సదుపాయాలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించడం జరుగుతుంది. ఇక ప్రజాపాలన సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ధరణికి సంబంధించినటువంటి సమస్యలు, ధరణి దరఖాస్తులు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి, దాంతో పాటు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశాలపై కూడా ఈ యొక్క సమావేశం చర్చించడం జరుగుతుంది. ఇక దాంతో పాటు వన మహోత్సవం సంబంధించిన విషయంపై కూడా ఈ యొక్క సమావేశంలో కూడా జిల్లా కలెక్టర్లతో కూడా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, స్కూల్స్ లో ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా ఉండాలనే అంశాలపై కూడా చర్చ కూడా జరగబోతుంది. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయం, ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయంలో ఇటు అధికారంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వారు ఫెయిల్యూర్ అయ్యారు, పోలీసులు కూడా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటువంటి వాటిని అరికట్టాలి, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పై కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉండాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక డ్రగ్స్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో అరికట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నత అధికారులతో కూడా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి డ్రగ్స్ పూర్తి స్థాయిలో నిర్మాణంలో చేపట్టాలని చెప్పేసి అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించనున్నారు. అయితే సీజనల్ వ్యాధులు విజృంభించే ఈ రోజుల్లో వైద్యం కూడా సరిగ్గా అందరి ప్రాంతాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే వైద్యులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సీజనల్ వ్యాధులు అనేది వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కావచ్చు, వైద్యం అందించేటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఆసుపత్రి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్ని కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలని చెప్పేసి కూడా వీరికి సూచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు, చాలా మంది జ్వరంతో కూడా బాధపడుతున్నారు, చాలా మంది విలేజ్లలో కూడా ఈ విధంగా
ఫీవర్ జ్వరం కూడా అంటుకుంటుంది కాబట్టి ఇటువంటి అంశాలపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సాయం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా కావాల్సినటువంటి సాయం కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే నవీన్, మరి ధరణి విషయంలో ఏమైనా నిర్ణయాలు కానీ మార్పులు చేర్పులు కానీ ఆ దిశగా ఏమైనా చర్చలు సాగే అవకాశం ఉందా? అంటే ధరణి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇదైతే డిసెంబర్ 24 తారీఖున 2023 కలెక్టర్లతోటి మొదటిసారి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మాత్రం ప్రజాపాలన ద్వారా దరఖాస్తు స్వీకరించినటువంటి అంశాలు నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని చెప్పేసి కూడా గతంలోనే సీఎం ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఇటు ధరణి సంబంధించినటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీలు కావచ్చు, గత ప్రభుత్వం వివరించినటువంటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డేటాను కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ డీటెయిల్ రిపోర్ట్ తోటి కలెక్టర్లతో పాటు పోలీసులు ఉన్నతాధికారులు కూడా వారు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం కూడా తీసుకురావడం జరిగింది. ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో ధరణి సంబంధించినటువంటి అంశం అంటే ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడవద్దు, ఏ ఒక్క రైతు కూడా ఒక ఇంచు జాగా కూడా పోవద్దు అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు తీసుకునే విధంగా కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.